రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో జూపల్లి బాలమ్మ మెమోరియల్ మండల పరిషత్ హై స్కూల్ మైల్ స్టోన్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందుండే మై హోమ్ గ్రూప్ సౌజన్యంతో జూపల్లి బాలమ్మ మెమోరియల్ స్కూల్ ఆవరణలో నిర్మించిన అదనపు భవనాన్ని ఈ సందర్భంగా ప్రారంభించారు. సుమారు 2,80,00,000 రూపాయలతో స్కూల్ భవనంతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించిన మై హోమ్ గ్రూప్ ని లెజెండ్ క్రికెటర్ కపిల్ దేవ్ పొగడ్తలతో ముంచెత్తారు. ముచ్చింతల్లో మై హోమ్ గ్రూప్ నిర్మిస్తున్న 250 పడకల ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు తెలిపారు. సామాజిక సేవలో ముందున్న మై హోమ్ గ్రూప్ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో అన్ని వసతులతో భారీ భవనం. జూపల్లి బాలమ్మ మెమోరియల్ హై స్కూల్లో గ్రాండ్ గా మైల్ స్టోన్ సెలబ్రేషన్స్. త్వరలోనే ముచ్చింతల్లో 250 బెడ్స్ తో ఆసుపత్రి ప్రారంభం. మై హోమ్ గ్రూప్ ను పొగడ్తలతో ముంచెత్తిన లెజెండ్ క్రికెటర్ కపిల్ దేవ్. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో జూపల్లి బాలమ్మ మెమోరియల్ మండల పరిషత్ హై స్కూల్ రికార్డు స్థాయిలో అడ్మిషన్లు సాధించింది. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు ఈ స్కూల్లో 1160 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. జూపల్లి బాలమ్మ మెమోరియల్ హై స్కూల్లో చదువుకునేందుకు ముచ్చింతల్ సమీపంలోని మొత్తం 28 గ్రామాల నుంచి విద్యార్థులు ఆసక్తి చూపడంతో ఒక్కరోజే 800 అడ్మిషన్లు పొందారు. ఈ సందర్భంగా మైల్ స్టోన్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ముఖ్య అతిథులుగా లెజెండ్ క్రికెటర్ కపిల్ దేవ్, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సతీష్ రెడ్డి, మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు, మహా సిమెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి వినోదరావు తదితరులు పాల్గొన్నారు. జూపల్లి బాలమ్మ మెమోరియల్ హై స్కూల్ ను మై హోమ్ సంస్థతో పాటు కపిల్ దేవ్ కు చెందిన ఖుషి ఎన్జీఓ సంస్థ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని విధాలుగా డెవలప్ చేసింది. స్కూల్ భవన నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు, ఫర్నిచర్, ఇతర మౌలిక వసతులకు 80 లక్షల రూపాయలను మై హోమ్ గ్రూప్ ఖర్చు చేసింది. అనూహ్యంగా విద్యార్థుల సంఖ్య పెరగడంతో మై హోమ్ సంస్థ నూతనంగా నిర్మించిన స్కూల్ భవనాన్ని కపిల్ దేవ్, సజ్జనార్, జూపల్లి జగపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ముఖ్య అతిథులు సత్కరించారు. రానున్న రోజుల్లో చదువులో రాణించే విద్యార్థులను దత్తత తీసుకుని వారి బాధ్యత తీసుకుంటామని వారు తెలిపారు. క్రమశిక్షణతో చదువుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా కపిల్ దేవ్ విద్యార్థులకు సూచించారు. Education will build the country, and that's all depend on you people. And the more important role is the media's role. And top of that, the teacher, principal and other people who are giving you the education. Those are the most important people, I believe that. And second, Gajapati ji asked me for scholarship. As many as number you pick, I will give. That's no problem. విద్యార్థులు సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ముచ్చింతల్లోని స్కూలుకు ఇతర గ్రామాల నుంచి రాకపోకలు సాగించే విద్యార్థుల కోసం అవసరమైన ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. ఒకటే రోజు 800 అడ్మిషన్స్ అయిన మన ప్రభుత్వ శాలలు అంటే అది ఒక రికార్డు. సో అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి మన ప్రభుత్వ శాలలను కూడా వాళ్ళ గ్రామాల్లో డెవలప్ చేసుకోవాలి. చాలామంది చాలా సంపాదించుంటారు, బట్ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వీళ్ళు మై హోమ్ గ్రూప్ యాజమాన్య త్వరలోనే వాళ్ళు స్కూల్స్ని అడాప్ట్ చేసి మంచి ఇన్ఫ్రా డెవలప్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఆదేశాలు, సూచనల మేరకు ముచ్చింతల్లోని జూపల్లి బాలమ్మ మెమోరియల్ మండల పరిషత్ హై స్కూల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు చెప్పారు మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు.
తాము ఏమాత్రం సౌకర్యాలు లేని రోజుల్లో కష్టపడి చదువుకుని ఈ స్థాయికి వచ్చామని, ఇప్పుడు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు బాగా చదువుకోవాలని జూపల్లి జగపతిరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ స్కూల్ అయినా విద్యార్థుల రవాణా కోసం బస్సుల నుంచి మొదలు స్పోర్ట్స్ యూనిఫామ్, కంప్యూటర్స్, ప్రైవేటు టీచర్స్ వంటి అన్ని చాలా సౌకర్యాలు కల్పిస్తున్నామని జూపల్లి జగపతిరావు తెలిపారు. అందరి సహకారాన్ని తీసుకుని ఈ స్కూల్ను భారతదేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్నది మా కోరిక. ముచ్చింతల గ్రామంలో ఈ చుట్టుపక్కల విలేజెస్కి ఒక 100-150 గ్రామాలకు ఒక హాస్పిటల్ ఈ పేద వర్గాల వారికి కట్టియాలన్న ఉద్దేశంతో చైర్మన్ డాక్టర్ రామేశ్వరరావు గారు మన్నగారు సంకల్పం తీసుకొని చిన్నజేరి స్వామి గారి దగ్గర 250 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తున్నారు. ఇవాళ రేపు సొసైటీకి కావాల్సింది విద్యా వైద్యం చాలా ముఖ్యం. ఆ రెండింటిని ప్రాథమికంగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో అక్కడ హాస్పిటల్ కట్టడం జరుగుతుంది. ఇక ముచ్చింతల్లో నిర్మిస్తున్న 250 పడకల ఆసుపత్రిని త్వరలోనే పూర్తి చేసి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని మై హోమ్ గ్రూప్ ప్రకటించింది. ఈ ఆసుపత్రి ద్వారా ముచ్చింతల్ చుట్టుపక్కల ఉన్న సుమారు 150 గ్రామాల ప్రజలు ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందొచ్చని మై హోమ్ గ్రూప్ వెల్లడించింది.